The precautions in filling the 2024 mains DAF1. సో ఈ మెయిన్స్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు డిఏఎఫ్ వచ్చేసింది. డిఎఫ్ మరి ఫిలప్ చేసేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఒక డిఏఎఫ్ ఫిలప్ చేయడానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇన్స్టిట్యూట్కి రావచ్చు. ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి మన ఇన్స్టిట్యూట్కి వచ్చి మీరు క్లారిఫై చేసుకుని ప్రాపర్గా డిఏ ఫిలప్ చేయండి. అండ్ ఇక్కడ మనం ఈ థంబ్నెయిల్లో పెట్టినట్టుగా రిటర్న్ ఎగ్జామ్ ఇంగ్లీష్లో రాసి మరి ఇంటర్వ్యూ తెలుగులో చేయొచ్చా? ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అంటే డిఏ ఫిలప్ చేసే విషయంలో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఫస్ట్ అది చూద్దాం. ఇప్పుడు మనకి 2 డిఏఎఫ్స్ వస్తాయి. డిఏఎఫ్1 రిటర్న్ ఎగ్జామ్కి సంబంధించి, డిఏఎఫ్2 పర్సనాలిటీ టెస్ట్కి సంబంధించి. సో ఇది ఇప్పుడు మీరు ఫిలప్ చేయాల్సింది ఓన్లీ డిఏఎఫ్1 మాత్రమే. అండ్ డాఫ్2 బిఫోర్ ఇంటర్వ్యూ అనమాట. సో దీనికి సంబంధించి ఈ ఆన్లైన్ ఫిల్లింగ్ చేయాలి. సో ఈ ఆన్లైన్ ఫైలింగ్ చేసేటప్పుడు మీకు 3rd July 2024 నుంచి 12th July 2024 వరకు టైం ఉంది. అయితే మీరు అట్ ద అర్లియస్ట్ పాసిబుల్ టైం మీరు ఇది ఫిలప్ చేసి పోస్ట్ చేసేయాల్సినటువంటి, అంటే ఆన్లైన్లో అప్లై చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ప్రిలిమ్స్ కనుక క్వాలిఫై అయ్యి ఉంటే మీకు సంబంధించిన రిలవెంట్ పేజ్లో రిజిస్టర్ చేసుకోవాలి. నేను ప్రిలిమ్స్ పాస్ అయ్యారనేటటువంటి అంశాన్ని. అంటే డాఫ్1 ఫిలప్ చేసే ముందు ఈ రిజిస్ట్రేషన్ కార్యక్రమం అనేది ఉంటుంది. సో ఇంటర్వ్యూ బోర్డు దగ్గర మీకు సంబంధించినటువంటి డాఫ్1, డాఫ్2 రెండింటికి సంబంధించినటువంటి యాక్సెస్ ఉంటుంది. కాబట్టి రెండింటిని కూడా చాలా కేర్ఫుల్గా మీరు ఫిలప్ చేయాలి. ఇప్పుడు రిటర్న్ ఎగ్జామ్లో డాఫ్1 ఫిలప్ చేసేటప్పుడు చాలా ప్రికాషనరీగా ఉండాలి. సో డాఫ్1లో ఉండేటటువంటి అంశాలు ఏంటి అంటే ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో కాబట్టి మీరు బ్లఫ్ చేసేటటువంటి అవకాశం లేదు. మీరు దీంట్లో మీ పేరు, పేరెంట్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, జాబ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఇలాంటి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషనే ఉంటుంది. సో డాఫ్2లో అయితే కొంచెం సబ్జెక్టివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే మీ హాబీస్, లీడర్షిప్ పొజిషన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే మీరు ఎలాంటి స్పోర్ట్స్ ఆడారు, ఇటువంటి విషయాల్లో కొంతవరకు మనం కొంచెం బిల్డప్ ఇచ్చుకోవచ్చు. బట్ యు ఆర్ సపోజ్ టు బి హానెస్ట్ ఇన్ దిస్ రిగార్డ్ అండ్ డోంట్ ఓవర్ రేట్ యువర్ సెల్ఫ్. ఈ డాఫ్2 ఫిలప్ చేసేటప్పుడు ఇది ఇప్పుడు కాదు, కానీ మళ్ళీ కొంచెం తర్వాత టైంకి వస్తుంది. సో కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి డాఫ్2 దగ్గర. సో రిమెంబర్ దట్ ద లాస్ట్ డేట్ ఈస్ July 12th, 2024, బట్ డూ ఇట్ బిఫోర్ 10th July సో దట్ యూ కెన్ అవాయిడ్ లాస్ట్ మినిట్ టెన్షన్, లేకపోతే లాస్ట్ మినిట్ రష్. కొన్ని డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వాటన్నిటిని దగ్గర పెట్టుకోవాలి. ఈడబ్ల్యూఎస్ డాక్యుమెంట్స్ కానీ, లేకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీకి సంబంధించినటువంటి అంశాలు కానీ కేర్ఫుల్గా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది. సో మీరు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి? మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్, పేరెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఎంప్లాయ్మెంట్ ఏమన్నా ఉంటే మీకు, అంటే ఏదైనా జాబ్లో ఆల్రెడీ ఉంటే అది, అడ్రస్, తర్వాత మదర్ టంగ్. సో ఫోటో ఐడి కూడా ఇవాళ చూపించాల్సి ఉంటుంది. అంటే మీకు ఆధార్ కార్డ్ నెంబర్ పోస్ట్ చేయాలి, లేకపోతే పాన్ కార్డ్ నెంబర్ పోస్ట్ చేయాలి. గవర్నమెంట్ రికగ్నిషన్ చేసినటువంటి ఎనీ ఫోటో ఐడి ఉండాలి. ఏదైతే ప్రిలిమ్స్లో ఇచ్చారో అదే సరిపోతుంది. ఆధార్ కార్డ్ అయితే మంచిది. సో మీరు ఆప్షనల్ సంబంధించినటువంటి ఏం ఆప్షన్లు పెట్టుకుంటారు అది ముందే ఫిలప్ అయి ఉంటుంది. ఎందుకంటే ప్రిలిమ్స్ లెవెల్లోనే మీరు అది ఫిలప్ చేసి ఉంటారు. అది ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం చేంజ్ చేయడానికి అవకాశం ఉండదు. సో మీరు ఇంటర్వ్యూకి ఎలాంటి భాషను ఉపయోగించాలి అంటే మేబీ డిఫరెంట్ ఫ్రమ్ మెయిన్స్ ఎగ్జామ్. అంటే మీరు ఇంటర్వ్యూలో రాసేటటువంటి మీరు ఇంటర్వ్యూ చేసే భాష, మీడియం ఆఫ్ లాంగ్వేజ్ అనేది మీరు మెయిన్స్ రిటర్న్ ఎగ్జామ్కి సంబంధించిన మీడియం ఆఫ్ లాంగ్వేజ్ కన్నా భిన్నంగా ఉండొచ్చు. సో యూ మే రైట్ ద ఎగ్జామ్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఆర్ లేకపోతే ఎనీ అదర్ లాంగ్వేజ్, అండ్ యూ కెన్ టేక్ ది ఇంటర్వ్యూ ఇన్ ఎనీ అదర్ లాంగ్వేజ్. సో ఇంగ్లీష్లో ఎగ్జామ్ రాసుంటే తెలుగులో ఇంటర్వ్యూ చేయొచ్చు. మీరు ఏ భాషలో అయితే సులభంగా కమ్యూనికేట్ చేయగలుగుతారో ఆ భాషలో ఇంటర్వ్యూ చేయడానికి అవకాశం ఉంది. అండ్ యూపీఎస్సీ అటువంటి అవకాశాన్ని ఇచ్చింది ఇప్పుడు. సో మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి 10th, 12th, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అడుగుతారు. అవి ఎలాగో మీ దగ్గర ఉంటాయి. అంటే 10thలో చదివిన సబ్జెక్ట్స్, దీని విషయంలో చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. జనరల్ సబ్జెక్ట్స్ పెట్టేయండి, పెద్ద ఇష్యూ ఏమీ కాదు.
తర్వాత 12th సపోజ్ మీరు ఎంపీసీ చదువుంటే ఎంపీసీ అని, బైపీసీ చదువుంటే బైపీసీ అని, ఆ 3 సబ్జెక్టుల పేర్లు రాయండి. గ్రాడ్యుయేషన్లో సపోజ్ ఇంజనీరింగ్ అయితే బీటెక్ ఎలక్ట్రానిక్స్, బీటెక్ ఎలక్ట్రికల్, ఇలా ఏదైతే అది. అలాగే పీజీ సబ్జెక్టు మెన్షన్ చేయొచ్చు. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇటువంటి తర్వాత ప్లేస్ ఆఫ్ స్టడీ, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ స్టడీ, ఇటువంటి విషయాలు కూడా ఉంటాయి. 10th ఎక్కడ చదివావు, 12th ఎక్కడ చదివావు, గ్రాడ్యుయేషన్ ఎక్కడ చదివావు. సో ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఇప్పుడు అక్కడ డ్రాఫ్ట్ 2 పెట్టినప్పుడు అవసరం అవుతాయి. తర్వాత మీ పేరెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అంటే మీ పేరెంట్స్, మదర్ అండ్ ఫాదర్ ఇద్దరికి సంబంధించిన పేరు, వెదర్ దే ఆర్ లివింగ్ ఆర్ డిసీజ్డ్ అంటే మరణించి పరంపదించి ఉండడం, నేషనాలిటీ ఇండియన్సా కాదా అనేటటువంటి విషయం, అడ్రస్, అండ్ తర్వాత ప్రొఫెషన్ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరిది. ఒకవేళ మదర్ కనుక ఎలాంటి జాబు లేకపోతే బిజినెస్ లో లేకపోయి ఉండుంటే దాన్ని యూ కెన్ మెన్షన్ హోమ్ మేకర్ అని చెప్పి. సో అదర్ ఇన్ఫర్మేషన్ అంటే మీ జాబ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే, ఒకవేళ మీరు ఏదైనా ఉద్యోగంలో ఆల్రెడీ గ్రూప్ 1 టీచర్ ఇటువంటి ఏమైనా గవర్నమెంట్లో జాబ్లు ఉండొచ్చు కదా, ఆ ఇన్ఫర్మేషన్ చెప్పాలి. తర్వాత సపోజ్ ఇఫ్ యూ వుడ్ హ్యావ్ బీన్ డిబార్డ్ ఫ్రమ్ ద యూపీఎస్సి ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం అని చెప్పి క్వశ్చన్ అడుగుతారు. ఒక కాలం ఉంటుంది, ఆ కాలంలో నువ్వు అని పెట్టండి. అండ్ ఒకవేళ ఎటువంటి డిపార్ట్మెంట్ కాకపోయి ఉంటే తర్వాత అదేవిధంగా అర్లియర్ అటెంప్ట్స్ అంటే ఈ ఎగ్జామ్తో కలుపుకొని, ఇప్పుడు రాయబోయేటటువంటి ఎగ్జామ్తో కలుపుకొని మొత్తం ఇప్పటిదాకా యూపీఎస్సికి మీరు సివిల్స్ ఎగ్జామ్కి ఎన్ని అటెంప్ట్స్ ఇచ్చి ఉన్నారు, సో మీరు సర్వీస్లో ఉన్నారా లేదా, ఇటువంటి అంశాలన్నీ ఇన్ఫర్మేషన్ అడుగుతారనమాట. సో ఇక్కడ మీరు డాక్యుమెంట్స్ కొన్ని అప్లోడ్ చేయాలని చెప్పాను కదా, అది ఏజ్ రిలాక్సేషన్ డాక్యుమెంట్స్. సపోజ్ ఇఫ్ యూ ఆర్ క్లెయిమింగ్ ద ఏజ్ రిలాక్సేషన్ అండర్ ద ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ, దెన్ యూ హ్యావ్ టు సబ్మిట్ దిస్ ఏజ్ రిలాక్సేషన్ డాక్యుమెంట్. ఈడబ్ల్యూఎస్ డాక్యుమెంట్ చెప్పాలి. తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ చెప్పాలి. సో దీనికి అంటే ఈ డాక్యుమెంట్స్ ఇవ్వడానికి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. పర్టికులర్గా ఈడబ్ల్యూఎస్కి సంబంధించి, ఓబీసీకి సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్లు ఉండాలి. దాంట్లో ఈడబ్ల్యూఎస్కి అయితే లాస్ట్ 1 year అంటే మీరు సపోజ్ 2024లో మీరు ఎగ్జామ్ అప్లై చేసే నాటికి, లైక్ లాస్ట్ డేట్ ఎప్పుడైతే అప్లై చేస్తున్నారో దానికి ముందున్నటువంటి ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. అంటే 2022-23 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఓబీసీస్కి అయితే 3 yearsకి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. అంటే 2021, తర్వాత 2021-22, 2022-23 సంబంధించిన ఫైనాన్షియల్ ఇయర్ ఇన్కమ్ సర్టిఫికేట్, సో దట్ యూ కెన్ క్లెయిమ్ ఓబీసీ బిలో క్రిమీ లేయర్ కేటగిరీ. సపోజ్ మీరు కనుక ఆల్రెడీ సర్వీస్లో ఉండుంటే మీ ఎంప్లాయర్ దగ్గర నుంచి ఎన్ఓసి సర్టిఫికేట్ తీసుకోవాలి కంపల్సరీగా. సో ఈ అంశాలన్నింటినీ జాగ్రత్తగా, అంటే చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్లో ఉండి సపోజ్ ఎంప్లాయర్కి చెప్పకపోతే ఏమవుతుందంటే వాళ్ళు కనుక మళ్ళీ తర్వాత కాలంలో ఎప్పుడైనా మీ మీద కనుక లెటర్ రాయొచ్చు, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అప్లై చేశాడని చెప్పి, అప్పుడు మీకు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడే చాలా కేర్ఫుల్గా ఎంప్లాయర్ యొక్క సర్టిఫికేట్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. సో ఈ నేపథ్యంలో ఒక అనౌన్స్మెంట్, పిఎస్ఐఆర్ ఆప్షనల్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. 15th July 2024 నుంచి 8 AM to 9:30 AM ఉంటుంది ప్రతిరోజు. డ్యూరేషన్ 4 months. స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే ప్రతి విషయానికి సంబంధించి క్లాసిక్స్ టు పోస్ట్ మోడర్న్ వరకు న్యూ టెక్నాలజీస్ అప్రోచ్ తోటి చెప్పడం జరుగుతుంది. అంటే క్లాసిక్స్ అంటే క్లాసికల్ థింకర్స్ ఎవరైతే ఉంటారో ఆ క్లాసికల్ థింకర్స్ నుంచి పోస్ట్ మోడర్న్ థింకింగ్ వరకు ప్రతి అంశాన్ని విశ్లేషిస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వాలిటీ ఉందనుకోండి, ఆ ఈక్వాలిటీ అనే కాన్సెప్ట్ని క్లాసికల్ థింకర్స్ ఏం చెప్పారు, ఆ తర్వాత పోస్ట్ మోడర్న్ థింకర్స్ ఏం చెప్పారు అనేటటువంటి ఆస్పెక్ట్ని స్టార్టింగ్తో చెప్పుకుంటూ, తర్వాత ఈ న్యూ టెక్నాలజీస్ ప్రభావం వల్ల పోస్ట్ మోడర్న్ పీరియడ్లో పోస్ట్ గ్లోబలైజేషన్ కండిషన్స్లో ఈ ఈక్వాలిటీకి వచ్చినటువంటి చేంజెస్ ఏంటి అండ్ దాని మీద ఉన్నటువంటి ప్రభావం ఏంటి అనే అంశం వరకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్నాలజీ ప్రభావం కారణంగా డిజిటల్ డివైడ్ ఏర్పడింది అనే అంశంతో సపోజ్ ఈక్వాలిటీ మీద ఏదైనా క్వశ్చన్ వచ్చిందంటే మీరు ఆ డిజిటల్ డివైడ్ అనేటటువంటి పదాన్ని కనుక అక్కడ మెన్షన్ చేస్తే దట్ విల్ యాడ్ వాల్యూ టు ద పాయింట్. సో దాని మీద మీరు ఒక 1 mark ఎక్స్ట్రా సాధించవచ్చు. అలాంటి 21st century అప్రోచ్తో కూడినటువంటి స్ట్రాటజీతో ఈ పిఎస్ఐఆర్ ఆప్షన్లో డీల్ చేస్తాం. సో దీనికి సంబంధించినటువంటి ఫ్రీ ఓరియంటేషన్ క్లాసు July 14th ఉంటుంది.
10 AM అంటే సండే రోజు విత్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ సెషన్. సో మీరు పిఎస్ఐఆర్ ఆప్షన్లో 300 పైన స్కోర్ చేయడానికి ఇలాంటి స్ట్రాటజీ కావాలి. ఎగ్జామినర్ కోరుకునేది ఇటువంటి అంశమే. సో ఈ ప్రోగ్రామ్ ఎక్కడ ఉంటుందంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ బిసైడ్ సంజయ్ థియేటర్.